చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు ఇంటితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ పరుగు నేర్పు ఆట బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో కేకులు తింటే బాగుంటుంది, కేకలు వింటే బాగుంటుంది. వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. నేనెవరో చెప్పకుండానే మీరందరూ గుర్తుపట్టే ఉంటారు. నేనే ప్రఖ్యాత రైటర్ని. డైలాగ్ పంచులకి చిరునామా, పంచులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? నేనే. సో మనం రాసినటువంటి చాలా డైలాగులు చాలా మంది రైటర్లు మనకి తెలియకుండా కాపీ కొట్టేసి వాళ్ళ సినిమాల్లో పెట్టేశారమ్మా. ఏంటమ్మా ఇది? కాపీ కొట్టాలంటే కాపీ రైట్స్ తీసుకోవాలని తెలియదా వాళ్ళకి? అలా కాకుండానే కొట్టేస్తే మాలాంటి రైటర్లు ఏమైపోవాలి? అసలు ఎన్ని డైలాగులు నావి విరివిగా కొట్టేశారు. అందుకే నేను రంగంలోకి దూకేశాను, డైలాగులు రాసేశాను. మచ్చుక్కి మీకు ఒకటి వినిపించబోతున్నాను. రెడీయా? తూటాలో నుంచి బయటకొచ్చిన కొంచెం తేడా జరిగింది. తుపాకీ నుంచి బయటకొచ్చిన తూట, నా నోటి నుంచి బయటకొచ్చిన మాట ఒక్కటే. ఇంకా అవ్వలే. రెండిటిని లోపలికి పంపలేరు. చెప్పండి. అసలు జస్ట్ ఇమాజిన్, ఈ డైలాగ్ ఒక రేంజ్ ఉన్న హీరో అలా స్క్రీన్ మీద చెప్తుంటే ఈలలు గోలలు విజిల్లు కేకలే. ఇంకా ఈ డైలాగ్ మహేష్ బాబు చెప్తే ఎలా ఉంటుంది? తుపాకీ నుంచి బయటకొచ్చిన తూట, నా నోటి నుంచి బయటకొచ్చిన మాట ఒక్కటే, రెండిటిని లోపలికి పంపలేరు. ఈ డైలాగ్ అల్లరి నరేష్ చెప్తే ఎలా ఉంటుందో వినాలనుందబ్బా. తుపాకీ నుంచి బయటకొచ్చిన తూట, నా నోటి నుంచి బయటకొచ్చిన మాట ఒక్కటే, రెండిటిని లోపలికి పంపలేరు. ఈ డైలాగు ఎన్టీఆర్ చెప్తే ఎలా ఉంటుంది? తుపాకీ నుంచి బయటకొచ్చిన తూట, నా నోటి నుంచి బయటకొచ్చిన మాట ఒక్కటే, రెండిటిని లోపలికి పంపలేరు. ఇలాంటి డైలాగులు మనం చాలా రాసాము. రౌండ్ రౌండ్ కి మీకు వినిపిస్తూ ఉంటాం. బుజ్జి హాయ్. చెప్పు బుజ్జి. అక్క మర్చిపోయావా? బుజ్జి మర్చిపోయావా? నువ్వు నాకు గుర్తున్నావా? నేను మామిడి చెట్టు, మామిడి చెట్టు, రామన్న తాత కింద పడిపోయావు. వేప చెట్టు అంత వెర్రి కూడా ఉన్నట్టుంది అమ్మాయికి. చూడమ్మా చూడు, నేను డైలాగులు రాయడంలో బిజీగా ఉండి అప్పుడప్పుడు మా ఆయన్ని పిల్లల్ని మర్చిపోతూ ఉంటాను. దయచేసి నువ్వెవరో చెప్పుకో. మామిడి చెట్టు అక్క, మర్చిపోయినావా? ఎన్ని మామిడికాయలు కోసుకుని దొంగతనంగా కొంగులు వేసుకుని మరి వెళ్ళిపోయావు. నేనా? నువ్వే. రామన్న తాత కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నీ మోకాళ్ళ మీద కొడుతూ ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి మామిడి చెట్టు అంటుంది, రామయ్య తాత అంటుంది, టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే సరే, మెల్లిమెల్లిగా గుర్తొస్తుందేమో. మా రైటర్లకు ఉండేటువంటి ప్రాబ్లమే ఇదమ్మా. రాస్తూ రాస్తూ మేము స్క్రిప్ట్ లో ఎంత లీనమైపోతామంటే మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం. ఓకే, నేను గుర్తు చేస్తాను కదక్క. అసలు నేను ఇవాళ పొద్దున్న తిన్నానా? తినలేదా? అప్పుడు తిన్నారు. నాను చేసా. మీరెవరు? నేను మనం ఒకే దగ్గర ఉంటాం, ఒకటే పక్క పక్కన ఇంట్లో. అప్పుడప్పుడు నేను మీకు కావాలంటే మీరు చెప్తుంటే నేను రాస్తూ ఉంటాను. మర్చిపోయారా? వేషాలు. ఆ డైలాగ్ మీ గురించే రాస్తుంటారు. ఇంతకీ ఏ వీధి మంది? మీ పేర్లో నేను సుమా వీధ. అలాంటి వీధి కూడా ఉందా? ఎస్ అంటే ఎస్ పైన ఇంకేం వస్తాయి? ఎస్ పైన ఇంకేం వస్తాయా?
ఏం పెడితే అది వస్తాయి. సికింద్రాబాద్ మర్చిపోయావా? సికింద్రాబాద్ అంతా వీధి చేసేసావా అమ్మా? ఆ. ఈ సొమ్మేం పోయింది. వీధి మీద ఏదైనా డైలాగ్ రాద్దాం చూ. ఒక్క నిమిషం. మనిషిని ముందుకు తీసుకెళ్లేది వీధి, ఓ జీవితంలో నడిపించేది విధి. క్యా బాత్ హై. హలో, లోపల నుంచి కన్నుకొని 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 వచ్చేస్తున్నాయి డైలాగులు ఏమిటో. అప్పుడప్పుడు ఆపాల్సి వస్తుంది. ప్రేమ. హాయ్ సుమా, హాయ్. మన ఇద్దరం సినిమాకి వెళ్ళాం. ఏం సినిమా? మీకు గుర్తే ఉండొచ్చు. గుర్తుంది నాకు. ఏం సినిమా? పాప్కార్న్ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ మాయమయ్యావు నువ్వు? ఇచ్చేసాను, మీరే వాళ్ళకి ఇవ్వలేదు. ఈమెతో కూడా నాకు అనుబంధం ఉందా? ఏంటిది? అవి కూడా మీరు లాగేసుకుంటే ఎట్లా? ఇచ్చేయమని చెప్పాను కదా. సారీ, నిజంగానే మీరందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ మధ్య నేను జఫా ఆఫ్ ద జఫా అని ఒక సినిమాకి డైలాగులు రాస్తూ బిజీగా ఉండి మిమ్మల్ని అందరినీ మర్చిపోవడం జరిగింది. ప్రేమ తప్పైపోయింది, మన్నించు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్రేమకై ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమతో ప్రేమించేటువంటి ప్రేమతో ఓకే, ప్రేమించేటువంటి ప్రేమకై ప్రేమనే ప్రేమించు. ఓకే. వాహ్ వా వాహ్ వా. చప్పట్లు కొట్టరే. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. మీదేవి ఇది? దిల్షుక్ నగర్ నుండి వచ్చాను. ఓకే. నా పేరు ప్రేమ. ఐఎమ్ బ్యూటిషియన్. యువర్ అ బ్యూటిషియన్. వెరీ గుడ్. నందిని, చెప్పకు నీకు నాకు పరిచయం ఉందని చెప్పకు. నువ్వు నేను గోళీలు ఆడుకున్నావని చెప్పకు. లేదా ఉందా? లేదు. ఆ, నా పేరు చెప్పే ముందు మీరు ఒక డైలాగ్ నాకు చెప్పండి. బా, ఇలా డైలాగులు వదలండి అని చెప్పేవాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో. వదులుతున్నాను, విను. ఇప్పుడే రాసా హాట్ గా. నేను చెప్పింది విన్నోడికి చావంటే ఏమిటో తెలియదు, నేను చెప్పింది వినని వాడికి బతుకంటే ఏమిటో తెలియదు. ఈ డైలాగు ఏ హీరో చెప్తే బాగుంటుంది? ప్రభాస్. ప్రభాస్. ఏదో ఒకసారి ఆ డైలాగ్ నువ్వు చెప్పు. నేను చెప్పింది విన్నోడికి చావంటే ఏమిటో తెలియదు, నేను చెప్పింది విన్నోడికి చావంటే ఏమిటో తెలియదు, ఏమిటో తెలియదు, నేను చెప్పింది వినని వాడికి నేను చెప్పింది వినని వాడికి బతుకంటే ఏమిటో తెలియదు. బతుకంటే ఏమిటో తెలీదు. గట్టి కొట్టకమ్మా, నీ కాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. అసలే వీక్ గా కనిపిస్తున్నావు. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమ్ధమాకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ బుజ్జి 1 2 3 స్టార్ట్. నేను బాల్స్ వేసే ముందు మీరు నాకు ఒక డైలాగ్ చెప్పాలి, ఎనర్జీ వస్తుంది మాకు. ఏంటో అభిమానం కట్టలు తెంచుకొని వచ్చేస్తోంది ఇవాళ. చెడ్డోడు సినిమా కోసం నేను రాసిన డైలాగ్ వినిపించబోతున్నాను. పట్టుకో, కొంచెం యాక్షన్ కూడా కావాలి. సార్, మంచితనం అనేది మంచం కింద నల్లి లాంటిది, ఎప్పుడు కరుస్తూనే ఉంటుంది. అందుకే నేను మంచోడ్నవ్వను, కరుస్తా. హ్యాపీయా? హ్యాపీ. స్టార్ట్. ఆ ఒక్కటి వేసేయమ్మా, వేసే. ఇది రానంటుంది. తొమ్మిది 18 27. రండి, మీరు ముందరకు రండి. మీరు కూడా ఏమైనా అడగచ్చు, డైలాగులు చెప్పచ్చు. ఎంతసేపు నా డైలాగులేనా? నేను మీరు కూడా విందాం. చెప్పండి. చక్కటి చెట్టుకి కొమ్మలు లేవు, చెట్టులు లేవు, పువ్వులు లేవు, అది పెరుగుతూనే ఉంటుంది. చక్కటి చెట్టుకి కొమ్మలు లేవు, పువ్వులు లేవు, పువ్వులు లేవు, ఆకులు ఏమీ లేవు, అది పెరుగుతూనే ఉంటుంది. కానీ పెరుగుతూనే ఉంటుంది. ఏం చెట్టు అయి ఉంటుందబ్బా? క్యాలెండరా?
నో. జుట్టా? అవును. జుట్టేనా? అవును. ఇప్పుడు నేను ఇంకో డైలాగ్ వదులుతాను, రెడీయా మీరు? ఇది మరి అంత ఫోర్స్ఫుల్ గా కాకుండా హీరో క్యారెక్టర్ కొంచెం క్యాజువల్ గా లైట్ గా ఇట్లా బిందాస్ యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు ఆ హీరో చెప్పేటువంటి డైలాగ్ అన్నమాట ఇది. నేను ఒకసారి చెప్తే నువ్వు 1000 సార్లు వినాలి. నేను 1000 సార్లు చెప్తే వినడానికి నువ్వు ఉండాలి. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. క్యాజువల్ లైటర్ వేలో, మరి గట్టి ఎమోషన్స్ అవి లేకుండా. ఓకే, కమాన్. రెడీ, 1 2 3 స్టార్ట్. మీరు ఎల్లో దగ్గరికి వెళ్ళండి. అచ్చా. Stop! 4 వేసే వెనక్కి. 9 18 27 28 29 30 31. ఇందాక అడిగిన డైలాగ్ ఏ సినిమాలో డైలాగు? ఇందాక నేను చెప్పిందా? ఏది? నేను ఒకసారి చెప్తే నువ్వు 1000 సార్లు వినాలి. అవును. నేను 1000 సార్లు చెప్తే వినడానికి నువ్వు ఉండాలి. అవును. ప్లీజ్ రివీల్ చేయకూడదబ్బా. చెప్పండి సుమా. బా మీరు మరీ మొహమాట చెప్పండి. పెట్టేస్తున్నారు. చెప్పేస్తున్నాను, సారీ, ఏమనుకోవద్దు. డైరెక్టర్లు టైటిల్ రివీల్ చేసేస్తున్నాను. బేవకూఫ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. టైటిల్ ని కూడా యాక్సెప్ట్ చేసి చప్పట్లు కొడుతున్నారేంటి వీళ్ళు? వీళ్ళలో కూడా మార్పు వచ్చేసింది, ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. అందుకే చెప్తున్నాను, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో రైటర్లుగా మేము అదే ఇస్తున్నాం మీకు. బేవకూఫ్ రైటర్ మీరేనా? ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అమ్మా, బేవకూఫ్ రైటర్ని కాదమ్మా, బేవకూఫ్ సినిమాకి రైటర్ నేనే. రామ 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 రామ. రెడీ, 1 2 3 గో. తొమ్మిది 18 27 పాయింట్లు నందినికి. 1 2 3 స్టార్ట్. స్టార్ట్. స్టాప్. 9 18 27 28 29. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, మీకోసం నేను ఒక సూపర్ డైలాగ్ రాశాను. మీరు కొంచెం టైం ఇస్తే ఆ స్క్రిప్ట్ కూడా వినిపించేస్తాను. వెంకటేష్ గారి క్యారెక్టర్ కి ఎగ్జాక్ట్లీ సూట్ అయ్యే డైలాగ్. ఎందుకంటే ఆయనకి ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందుకని ఆ పక్కన పిక్చర్స్ చూపించండి అమ్మా, నేను డైలాగ్ వినిపించాలి తర్వాత. ప్రేమ. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చూద్దాము.
అసలు ఈ కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఇన్ఫాక్ట్ విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు చేసిన అద్భుతమైన సినిమా స్వర్ణ కమలం కదూ. 6 పాయింట్లు మీకు. వెంకటేష్ గారి గురించి డైలాగ్ రాశానని చెప్పాను కదా, మంచి హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇది. లక్ష్మి, తులసి ఈ టైప్ లోనే వెంకటరమణ అని చెప్పి ఒక సినిమా అన్నమాట. అందులో విలన్ కి బుద్ధి చెప్తూ వెంకటేష్ గారు చెప్పేటువంటి డైలాగ్ ఇది. ఏయ్ భార్యని భార్యని బానిసగా చూసేవాళ్ళని బద్మాష్ అంటారు. భార్యని బాస్ గా చూసేవాళ్ళని శబాష్ అంటారు. అవలే ఆప్షన్ నీదే. బద్మాష్ అవుతావా, శబాష్ అనిపించుకుంటావా? అయిపోయింది, కొట్టండి. బాగుంది కదా. వెంకటేష్ గారి మేనేజర్ ఎవరో పట్టుకుంటే ఒక్కసారి స్టోరీ సిట్టింగ్ లో అయిపోద్ది మొత్తం. చెప్పేస్తే మనదే ఇంకా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ మంచు లక్ష్మి గారు. మీకు అసలు గేమ్ షోకి నేను ఒక స్క్రిప్ట్ రాసా, మీ సినిమాకు ఒక స్టోరీ రాసా, మీ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నా దగ్గర రెడీగా ఉంది. ఫ్యామిలీలో ఎవరో ఒకరు లోకే చేసేస్తే నేను బతికిపోతా. పక్కన పిక్చర్స్. నందిని. అనగనగా ఓ ధీరుడు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అసలు మామ మంచు అల్లుడు కంచు సబ్జెక్ట్ నాదే. దానికోసం నేను ఒక డైలాగ్ కూడా రాసి పెట్టుకున్నాను. మామ అల్లుడి మధ్య మమకారం ఉండాలి, అధికారం కావాలనుకుంటే మిగిలేది అంధకారమే. సూపర్ సూపర్. ఏం లాభం, ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వట్లేదు. బయట అందరూ సూపర్ అంటున్నారు, సినిమాలోకి వచ్చేసరికల్లా తొక్కేస్తున్నారు. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. అది రాసలేదంతే. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క. పక్కన పిక్చర్స్. నందిని. ఒక్కమ్మగాడు. ఇది కరెక్టా కాదా తెలుసుకునే ముందు ఒక డైలాగ్ వదులుతా. రాత అనుకుంటే పెన్ను, పేపరు, ప్రింట్ అనుకుంటున్నారా? వాడు, వీడు, నువ్వు, అందరికీ మిగిలేది తల రాత. బాలయ్య బాబు గారు ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది కదా. సూపర్. డేట్స్ దొరకట్లేదు. కరెక్టా కదా చూడండి. నెక్స్ట్ సెలబ్రిటీ నాని. పక్కన పిక్చర్స్. బుజ్జి. ఈగ. అది ఈగేంటది? ఏంటో ఎర్రగా వేరే పురుగది. అది ఈగ. నన్ను రెక్కలేవు మరి. చూద్దాం.
పైసా. అది లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. పైసాయే పరమాత్మ. పైసలు ఉన్నోడే మనిషి. కృష్ణవంశీ గారితో ఏదో క్యాజువల్ గా డిస్కస్ చేశా, సినిమా తీసేశారు. ఎలా జరిగిందో సిచ్యువేషన్ చెప్తా. ఆయనకి ఐడియా ఎప్పుడు వచ్చింది అంటే, నేను కృష్ణవంశీ గారు వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఒక రెస్టారెంట్లో భోజనానికి వెళ్ళాం. అయిపోయిన తర్వాత బిల్లు కట్టాం. అందులో కొంచెం చిల్లర డబ్బులు మిగిలాయి. ఈ పైసలు నువ్వు ఉంచేసుకో బాబు అన్న. అంతే. ఎవరు? బేరర్ని. బేరర్. ఇక్కడ వచ్చింది ఐడియా. కొట్టేలా? మీకు అనిపిస్తుందా ఇది న్యాయం అని? న్యాయమే. కానీ భరిస్తున్నాను, ఏం చేస్తాను. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు. 150th సినిమాకి ఎలాగైనా సరే నాదే డైలాగులు, నాదే స్టోరీ, నావే పంచ్ లైన్లు, స్క్రీన్ ప్లే మొత్తం నాదే. ఎలాగైనా సరే పట్టేస్తా. పక్కన పిక్చర్స్. బుజ్జి. మొగుడా? కరే మొగుడు. యా, చూద్దాం. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. చాలా రఫ్. ఇవన్నీ కాదు, నేను చిరంజీవి గారు 150 సినిమా కోసం ఒక డైలాగ్ రాశాను, వదిలేస్తున్నాను, వినండి. వదిలేసేయండి. వదిలేస్తాను వినండి అంటే వదిలేయండి అని కాదు, వినండి అని. దేశం బాగుండాలని అందరూ అంటూ ఉంటారు, కానీ పక్క వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుందని కొందరే అంటారు. వా వా వా, సూపర్. మాది మీరే రాశారా? దేశం అంటే దేశం కాదు, దేశం అంటే పక్క వాళ్లే. కొట్టేశాను అనుకుంటున్నావా ఏంటి? ఇవన్నీ రాత్రింబగళ్ళు తేడా లేకుండా పెన్లో ఇంక్ అయిపోతున్నా మళ్ళీ మళ్ళీ నింపుకొని కాగితాలు చింపుకొని నేనే రాస్తూ ఉంటా. బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయి రా. తడాకా సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6. 2 పాయింట్స్ ముగ్గురు దగ్గర. నరాల్లోని రక్త కణాలు ఎంతకాలం జీవిస్తాయి? ఆప్షన్స్: ఏ సుమారు 100 సంవత్సరాలు, బి సుమారు 10 సంవత్సరాలు, 100 years. కరెక్ట్ ఆన్సర్. ముగ్గురు దగ్గర 1-1. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, 16ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో
కట్టుకో పక్కమేసి కట్టుకో 16 వయసు పట్టి పట్టి లేచే మనసు ఎవ్రీబడీ దట్స్ గుడ్. శంకరాభరణం సినిమాలో అంటే కొత్తగా వచ్చిన శంకరాభరణం సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ నందిత, బి రజీనా. నందిత. కరెక్ట్. 3 పాయింట్లు. 1-1-1. మూసీ నది ఏ నదికి ఉపనది? ఆప్షన్స్. ఏ కృష్ణా నది, బి తుంగభద్ర. తుంగభద్ర. కాదు, కృష్ణా నది. సారీ. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే గోల్కొండ హై స్కూల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. నందిని 3, లక్ష్మి 2, ప్రేమ 1. యాదాద్రి పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? ఓకే, ఆప్షన్స్. ఏ నల్గొండ జిల్లా, బి రంగారెడ్డి జిల్లా. నల్గొండ. కరెక్ట్. 3. నందిని 1, ప్రేమ 1, లక్ష్మి 1. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా. ఆట సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. ఇంకా చెప్పండి. సిద్ధార్థ్. ఆట. ఓ, మీరు చేసిన డాన్స్ కి హీరో అలా ఆలోచించేస్తున్నారు. ఏంటో. చెప్పారు మేడం. అయిపోయిందా లేదా నేను చెప్తా. ఇదే వచ్చిన ప్రాబ్లం. నేను రాసిన డైలాగులు మీరు చెప్తారంటే ఎలా కుదురుతుంది? నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. తీసుకోండి. 6. దేవిక 3, నందిని 3. భాగవతం ప్రకారం క్వశ్చన్ అంతా విని ఆలోచించి సమాధానం చెప్పండి. భాగవతం ప్రకారం పాలు తాగే వయసులో కృష్ణుడిని చంపడానికి అందమైన యువతి రూపంలో రేపల్లకి వచ్చిన రాక్షసి ఎవరు? ఆప్షన్స్. ఏ తాటకి, బి పూతన. పూతన. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. దేవిక 1, నందిని 1, లక్ష్మి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఆకలేస్తే అమ్మా అంటాం, దెబ్బ తగిలితే అబ్బా అంటాం. ఆకలికి దెబ్బకి తేడా అమ్మా అబ్బా. ఎలా కనెక్ట్ చేశా? అమ్మని నాన్నని భలే కనెక్ట్ చేశా కదా డైలాగ్ లో. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఫస్ట్ చిత్రం బుజ్జి. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రేమ. రామ్ చరణ్. చూద్దాం. ఫ్యామిలీ అదే కానీ పేరు వేరు. ఇది అల్లు అర్జున్. -6. నెక్స్ట్ చిత్రం
దేవిక, రాజశేఖర్. చూద్దాం. లే, బాలకృష్ణ గారు -6. నెక్స్ట్ చిత్రం. దేవిక, మోహన్ బాబు. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. ఇందాక పోయిన పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ చిత్రం. బుజ్జి, గోపిచంద్. చూద్దాం. కరెక్ట్, 6. నెక్స్ట్ చిత్రం. దేవిక, మహేష్ బాబు. చూద్దాం. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చేయి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తె దిమ్మ తిరిగిపోవాలి. చల్. ఈ డైలాగ్ నేను ఇంకొంచెం మాడిఫై చేసి సీక్వెల్ కోసం అని రాశా. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, తుమ్మ మాట వినాలి. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 12th మైల్. ఎలా ఉంది కొత్తదనం? 11 మార్చి 12 చేసావా? మరి మార్పు సహజమేగా. మార్చా డైలాగు. ఎలా అలా? సరే, ఇది వద్దు గాని, నేను కొడితే ఎలా ఉంటుందో నాకే తెలియదు, వాడికో వీడికో ఎలా తెలుసు? ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దామా? కస్తదీయ అత్త కాదురో, లేత లేడి బుల్లలాగా దూకుతుంది రో. అరే ముందు వెనక సోకు మేన కల్లె ఉంది రో, కింద మీద చూస్తే గట్టి కొనుక్కు రాదు రో. నీ డాన్స్ చూసిన తర్వాత ఆ పాటను పట్టుకుని నాకు కొన్ని ఊత పదాలు వచ్చేసాయి. అసలు చెప్పండి. మన హీరోలు ఈ మధ్య దేవుడా, ఓస్ దీని వేషాలు, ఇలా మనకు కొన్ని ఊత పదాలు వచ్చేస్తున్నాయి కదా. అలాగా ఒక సినిమాలో అంతా హీరోకి ఒక ఊత పదం. అమ్మ దీని తస్సదియ్యా. ఇంకోటి వామ్మో. ఇంకోటి గా. అప్రూవ్ అయిన తర్వాత చెప్తా, ఓకే? అన్ని నేను బయటకు చెప్పేస్తే ఎవరో ఒకళ్ళు వాడేస్తారు. ఈ డాన్స్ బాగుంది. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ ఇదిగో, ఇది లెఫ్ట్ హ్యాండ్ లో ఉండాలా, మీ రైట్ హ్యాండ్ దీని లోపల నుంచి వెళ్ళాలా, దీన్ని బయటికి తీయాలా, కింద పెట్టేయాలి. ఇప్పుడు తీసుకోండి. చాలా రోజుల నుంచి అడుక్కుంటా, తీసుకో. మళ్ళీ ఇదిగో ఇలా తీయాలి, ఇలా తీయాలి, పెట్టాలి. తీసుకోండి, తిను.
రింగులో నుంచే ఇది రావాలి, ఇది బయటికి రావాలి. రింగులో నుంచే మీరు చెయ్యి లోపలికి వెళ్ళాలి, పెట్టాలి. మళ్ళీ రండి చూసుకోండి. ఇదిగోండి రైట్ హ్యాండ్ తీసానా, పెట్టానా, పెట్టానా. ఓకే, ఈ చెయ్యి ఫిక్స్. ఇంకా గేమ్ అయ్యేంత వరకు దీన్ని మార్చొద్దు. రెడీ అమ్మా? 1 2 3 స్టార్ట్. బయట నుంచి పెట్టు. ఏయ్. ఒకటి 2 3 4 5 6 7 8. ఇది మీరు ఫస్ట్ లోపల నుంచి పెట్టకుండా బయట నుంచి పెట్టారు, తర్వాత మళ్ళీ పెట్టారు, సో ఇది మైనస్. 9 10 11 12. అండ్ రైస్ కుక్కర్ వచ్చి రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్లు వచ్చాయి. డిన్నర్ సెట్. ఇప్పుడు ఒక డైలాగ్ రాశాను, అంటే వినిపిస్తాను. ప్లీజ్, నేను వినిపిస్తాను. మళ్ళీనా? ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ కాదు, ఇది వేరే డైలాగ్, వేరే డైలాగ్. ఓకేనా? నడిచే బాట, ఆడే ఆట, తూలే మాట, ఎప్పటికీ వెనక్కి తీసుకోలేదు. సుమని ముందు తీసుకెళ్ళొచ్చు. రెడీ? 1 2 3 గో. ఈమె రింగిర కొట్టేలా ఉంది. అది కంగారులో అలా జరిగింది. తప్పు, రాంగ్ వేసావు. రింగు నిలబెట్టమ్మా. అది అన్న తర్వాత వేసింది ఒకటి బయట నుంచి వేసింది. సో 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12 72 పాయింట్లు. కూల్ జగ్. నందిని, లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ బుజ్జి. నీ టార్గెట్ 81, అంటే మినిమం 14 రింగులు అందులో పడాలి. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే బుజ్జి విన్ను. రెడీ, 1, 2, 3 గో. లెక్కెడదాం. ముందు నా డైలాగ్ ఇప్పుడే రాశాను, జస్ట్ వచ్చినటువంటి డైలాగ్ వినిపించేయమంటావా? విను, జాగ్రత్తగా విను, నా మాటలు మాత్రమే విను, లేకపోతే మళ్ళీ వినిపించాల్సి ఉంటుంది. విను వినిపించు అనే సినిమా కోసం నేను రాస్తున్న డైలాగులు. ఇప్పుడు లెక్కడదాం. ఓకే, కంగారులో ఉన్నట్టున్నావు, లేకపోతే 4-5 డైలాగులు వదులుదాం అనుకున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మీరు గెలుచుకుంటున్నారు ట్రావెల్ సెట్, మైక్రోవేవ్ ఓవెన్, దాంతో పాటుగా నేను రాసినటువంటి పంచ్ డైలాగుల పుస్తకం ఫ్రీ. కంగ్రాచులేషన్స్. అంతేకాదు, మీకు ఇప్పుడు మన మురళీ మోహన బెల్ రైస్ వాళ్ళు కూడా 5 kg రైస్ బ్యాగ్ ఇస్తున్నారు. వెళ్లే ముందు మీకు ఇంకో డైలాగ్. భార్యాభర్తల బంధం అనేది ఆకాశం భూమి లాంటిది. ఆకాశం నుంచి వర్షం కురిస్తే భూమి సంతోషంతో తడుస్తుంది. మరీ ఎమోషనల్ అయినట్టున్నారు. ఇక్కడతో ఎపిసోడ్ ఆపేద్దాం, లేకపోతే కొట్టేస్తాం. మళ్ళీ కలుద్దాం. నా డైలాగులు మీరు తప్పకుండా త్వరలో వినబోతున్నారు మన సినిమాలో. గుర్తుందిగా సినిమా పేరేంటో? బేవకూఫ్. मैं पन की मालना यदवा है भगवान